భర్త బాగున్నా బాలేకపోయినా కానీ భర్తను మార్చుకున్నట్టు కొరకు ప్రార్థిస్తూ ప్రవర్తనతో నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. భార్య మారకపోతే ఏం చేయాలి తెలుసా? ప్రార్థనాపూర్వకంగా ఆమెలో మార్పు తీసుకునే కొరకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. భార్య భర్తకు లోబడాలి, భర్త దేవునికి లోబడాలి. భర్త నేనే అధికారిని కదా, నాకంటే పైన ఎవడున్నాళ్లే అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు బ్రదర్. పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు బ్రదర్. నీ మీద దేవుడు ఉన్నాడు. చెల్లమ్మ, నువ్వు అతనికి లోబడాలని దేవుడు నీకు అప్పగించారు కనుక నువ్వు అతనికి లోబడాలి, అతను దేవునికి లోబడాలి. నేను లోబడుతున్నా, ఆయన లోబడలేదని నీకు సంబంధించిన విషయం కాదు. అతను లోబడుతున్నా లేదనేది దేవునికి సంబంధించినటువంటి విషయం. నిన్ను ప్రేమిస్తున్నా బ్రదర్, ఆమెలో మార్పు రావట్లేదంటే, ప్రేమించకపోతే యు షుడ్ కంప్లైంట్ టు గాడ్.